మహిళల వస్త్రధారణపై సమాజంలో మోరల్ పోలీసింగ్ ఎక్కువైపోయిందని అన్నారు నాగబాబు. ఇది రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. ఏ దుస్తులు ధరించాలన్నది ఆడపిల్లల వ్యక్తిగత హక్కు అని స్పష్టం చేశారు. శివాజీని టార్గెట్ చేయడం తన ఉద్దేశం కాదంటూనే ఇటీవల సమాజంలో మహిళలపై కామెంట్స్ చేసేవారు ఎక్కువయ్యారంటూ ఫైర్ అయ్యారు. ప్రపంచంలో ఫ్యాషన్ రోజురోజుకి మారిపోతోందని, అలాంటి పరిస్థితుల్లో ఏ దుస్తులు ధరించాలో మగ అహంకారంతో మాట్లాడడం సరికాదన్నారు. తాను కూడా ఒకప్పుడు అలాగే ఆలోచించేవాడినని, కానీ ఇప్పుడు తన ఆలోచన మార్చుకున్నానని తెలిపారు. మీద చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఓపెన్గా మాట్లాడాలంటే ఈ మధ్యకాలంలో శివాజీ మాట్లాడాడు. శివాజీ ఈజ్ నాట్ మై టార్గెట్. ఒకవేళ అతను ఎవరన్నా సరే శివాజీ నా టార్గెట్ అనుకుంటే అది మీ ఇష్టం. కానీ ఒక టైప్ ఆఫ్ మన సమాజంలో ఒక రకమైన రుగ్మత వెళుతుంది. అదేంటంటే మోరల్ పోలీసింగ్. ఇట్స్ కాల్డ్ మోరల్ పోలీసింగ్. ఎంత మిత్తులో బతుకుతున్నారంటే సామాన్య జనం చాలామంది ఈ మేల్ చావనిస్టిక్ సొసైటీ, మగ అహంకారంతో ఉన్నటువంటి మన సమాజం, ఆడపిల్ల ఎలా ఉండాలి, ఆడపిల్ల వస్త్రధారణ ఎలా ఉండాలి, ఆడపిల్లలు ఎలా మాట్లాడాలి, ఆడపిల్లలు ఏం మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, దీని మీద ప్రతి ఒక్కడు, అతను పండితుడు కానించి పామరుడు దాకా ప్రతి ఒక్కడు ఆడపిల్ల ఎలా ఉండాలో మాట్లాడతారు. ఫస్ట్ పాయింట్, దీన్ని మోరల్ పోలీసింగ్ అంటారు. ఇది ఎగెనెస్ట్ కాన్స్టిట్యూషన్. ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోకూడదు, ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోవాలి అని చెప్పడానికి మీకేం హక్కు ఉంది? ఏ రైట్ ఉంది మీకు? ప్రతివాడు స్టేజ్ ఎక్కేసి ఆడపిల్ల ఇలా ఉండాలి అలా ఉండాలి, మీరు ఎప్పుడు చెప్పడానికి ఆడపిల్ల ఎలా ఉండాలండి? బతకనేయండి. ఏ మగవాడితో సమానంగా బతికే హక్కు లేదు ఆడపిల్లలకి? ఈ మధ్యకాలంలో ఆడపిల్లల వస్త్రధారణ మీద చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఓపెన్గా మాట్లాడాలంటే ఈ మధ్యకాలంలో శివాజీ మాట్లాడాడు. శివాజీ ఈజ్ నాట్ మై టార్గెట్. ఒకవేళ అతను ఎవరన్నా సరే శివాజీ నా టార్గెట్ అనుకుంటే అది మీ ఇష్టం. కానీ ఒక టైప్ ఆఫ్ మన సమాజంలో ఒక రకమైన రుగ్మత వెళుతుంది. అదేంటంటే మోరల్ పోలీసింగ్. ఇట్స్ కాల్డ్ మోరల్ పోలీసింగ్. ఎంత మిత్తులో బతుకుతున్నారంటే సామాన్య జనం చాలామంది ఈ మేల్ చావనిస్టిక్ సొసైటీ, మగ అహంకారంతో ఉన్నటువంటి మన సమాజం, ఆడపిల్ల ఎలా ఉండాలి, ఆడపిల్ల వస్త్రధారణ ఎలా ఉండాలి, ఆడపిల్లలు ఎలా మాట్లాడాలి, ఆడపిల్లలు ఏం మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, దీని మీద ప్రతి ఒక్కడు, అతను పండితుడు కానించి పామరుడు దాకా ప్రతి ఒక్కడు ఆడపిల్ల ఎలా ఉండాలో మాట్లాడతారు. ఫస్ట్ పాయింట్, దీన్ని మోరల్ పోలీసింగ్ అంటారు. ఇది ఎగెనెస్ట్ కాన్స్టిట్యూషన్. ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోకూడదు, ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోవాలి అని చెప్పడానికి మీకేం హక్కు ఉంది? ఏ రైట్ ఉంది మీకు? ప్రతివాడు స్టేజ్ ఎక్కేసి ఆడపిల్ల ఇలా ఉండాలి అలా ఉండాలి, మీరు ఎప్పుడు చెప్పడానికి ఆడపిల్ల ఎలా ఉండాలండి? బతకనేయండి. ఏ మగవాడితో సమానంగా బతికే హక్కు లేదు ఆడపిల్లలకి?